ఇక్కడ ఒక పత్రికలో వచ్చిన ఒక క్యాప్షన్ చెప్తాను. ఆ క్యాప్షన్ అంటే హెడ్డింగ్ "అన్నా చెల్లి మళ్ళీ లొల్లి". ఆ పక్కకు కేటీఆర్ వర్సెస్ కవిత. పార్టీ ఒకటే, దారులు మాత్రం వేరు. ఇప్పటికే నాయకత్వం విషయంలో కోల్డ్ వార్. అండ్ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్. తర్వాత బీసీ అంశంలోని 2 వైఖరులు. బీసీ బిల్లుపై పార్టీలో గందరగోళ పరిస్థితి. భారత జాగృతి ఆఫీస్‌లో సంబరాలు. ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ. చెల్లి సంతోషం అంటుంటే అన్న విచారం. ఓకే. ఇది చాలా రోజులుగా నడుస్తుంది. ఈ సినిమా అంటే పాపం మనం అవమానపరిచినట్టు లేదా కించపరిచినట్టు అవుతుంది గానీ, ఆ సినిమా అనడానికి లేదు. మొత్తం మీద ఒక థ్రిల్లింగ్ ఎపిసోడ్ నడుస్తుంది. ఇది ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ మే 2 నుంచి నడుస్తుంది. మే 2 నుంచి నడుస్తుంది. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగింది. నిజానికి ఎల్కతుర్తి సభ జరిపిన ప్రాంతం నాకు తెలిసి బహుశా వాస్తు దోషం ఉంది, దానికి పక్కాగా ఉంది. వాస్తు దోషం కారణంగానే అంటే ఆ సభ స్థలి అనండి, మరొకటనండి ఆ ఏరియా. ఎందుకంటే దాని తర్వాతనే బీఆర్ఎస్ పార్టీలో గొడవలు ఉధృతమయ్యాయి. అంతకుముందు కూడా లేవని కాదు. అంతకుముందు ఎన్ని గొడవలు ఉన్నా కూడా వితిన్ ద ఫ్యామిలీ, వితిన్ ద పార్టీ అవి ఎక్కడో చోట సద్దుమణుగుతూ ఉండేవి. కొంత పైకి లేచినా మళ్ళీ కేసీఆర్ వాటిని అదుపు చేసేవాడు. ఎప్పుడైతే కేసీఆర్ అధికారం కోల్పోయి పార్టీ సారథిగా తన పార్టీ పైన పట్టును కోల్పోతున్నట్టుగా కనిపిస్తోందో, దానికి సూచనలుగా ఇవన్నీ మనకు ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఈ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగమే ఈ వ్యవహారం అంతా. మే 2వ తేదీ అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? జూలై 12, 13 తేదీలో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది. కవిత అంతకుముందు ఓపెన్‌గా మీడియాతో మాట్లాడిన విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన లేదు. సామాజిక న్యాయం అనేది మనం సాధించుకోలేకపోయాము. భౌగోళిక తెలంగాణ సాధించా గానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయాము అని కవిత, ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది చాలా పెద్ద మాట. అంటే సామాజిక న్యాయం సాధించడంలో కంప్లీట్‌గా బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆమె చెప్పడమే. సో దానికి అట్లా కాదు, మేము సాధించేసాము అననే చెప్పాలి. సామాజిక తెలంగాణ అనేది మేము సాధించేసాము, సామాజిక న్యాయం సాధించేసాము. సో ఇక ఏ రకమైన ఈ సామాజిక తెలంగాణ లాంటి పదాలు ఇంక అవసరం లేదు అనని చెప్పాలి. అవేమి చెప్పకుండా కవిత వేసిన అంటే చేసిన వ్యాఖ్యలకు జవాబు ఇవ్వకుండా వాళ్ళు దాటవేస్తూ వచ్చారు. తర్వాత ఆమె ఒక లేఖను తండ్రి పార్టీ అధినేత కేసీఆర్‌కు రాశారు. ఆ లేఖలో రాసిందేమిటి? మీరు బీజేపీని అటాక్ గట్టిగా చేయలేదు ఎల్కతుర్తి సభలో. మీరు బీజేపీ ఇప్పటికే పార్టీ క్యాడర్‌లో ఓ రకమైన గందరగోళ వాతావరణం ఉంది. ఓ రకమైన అయోమయ పరిస్థితులు ఉన్నాయి. బీజేపీతో మనం దగ్గర సంబంధాలతో ఉన్నట్టుగానో, మనము బీజేపీ కలిసి పనిచేస్తామేమో అనే అనుమానాలతోటో పార్టీ క్యాడర్ ఉంది. కనుక దానికి క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉంది అని ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. సరే, ఆ తర్వాత ఆ లేఖ లీక్ అయింది. ఆ లేఖ అది అసలు ఆమె రాసింది కాదు, అది కాంగ్రెస్ సృష్టి అని బీఆర్ఎస్ మీడియా ఘోషించింది. బీఆర్ఎస్ మీడియా ఆ లేఖ అసలు కవిత రాసింది కానే కాదు అని ఒక వార్తా కథనాన్ని రాసి పారేశారు. అది ఎవరి డైరెక్షనో మనకు తెలియదు. తర్వాత ఆమె మే 23వ తేదీ సాయంత్రం అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ లేఖ నేనే రాశాను బాబు అని చెప్పింది ఓపెన్‌గా. ఆ లేఖ నేనే రాశానని చెప్పినప్పుడు అసలు ఆ లేఖ ఆమెది కాదు అని ఎవరైతే రాయించారో వాళ్ళు దిగ్భ్రాంతికి గురయ్యారు ఒక్కసారే. వాళ్ళు అనుకున్నది వేరు, ఊహించేది వేరు వాళ్ళు. వాళ్ళు అట్లా ఎందుకు ఊహించారో మనకు తెలియదు. కాంగ్రెస్ సృష్టించిన లేఖగా వాళ్ళు అటువంటి కథనాలను ప్రచురించే ముందైనా సరే కవితతో మాట్లాడవలసి ఉంది. కవితతో మాట్లాడి, అది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే, కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమెతో ఎవరు మాట్లాడే దాఖలా లేవు.
ఇంకా చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మే 22 తేదీ నుంచి ఇంకా చెప్పాలి ఏప్రిల్ 27 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెకు తండ్రికి మధ్య మాటలు లేవు. ఆమెకు వాళ్ళ అన్న కేటీఆర్‌కు మధ్య మాటలు లేవు. అంటే పార్టీ ప్రెసిడెంట్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరికీ కూడా కవితతో మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు. ఇప్పుడు కవిత ఏం చేసింది? ఆమె మే 23 నాడు ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె ఇంకొక ఇష్యూని రైజ్ చేసిందామె. మా నాన్న అంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దేవుడే, కానీ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పింది. ఆ దయ్యాలెవరో, దయ్యాలున్నాయా లేదా, దయ్యాలు ఒకవేళ ఉంటే చర్యలు తీసుకుంటామనో, లేకుంటే దయ్యాలున్నాయనే ఆరోపణ సరైంది కాదనో, ఏది చెప్పకుండానే మళ్ళీ దాన్ని కూడా దాటవేశారు. చూడండి, ఒకటేమో సామాజిక తెలంగాణ నినాదాన్ని దాటవేస్తూ వస్తోంది ఆ పార్టీ. అండ్ ఈ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయన్న ఆరోపణలు కూడా జవాబు ఇవ్వకుండా దాటవేస్తూ వస్తుంది. ఈ దాటవేత వైఖరి అనేది ఆ పార్టీకి రాజకీయంగా నష్టమైన సంగతి పార్టీకి తెలిసి కూడా, పార్టీ నాయకత్వానికి తెలిసి కూడా వాళ్ళు చాలా ఇష్యూస్ని వీలంత వరకు దాటవేస్తూ రావడం అన్న ఒక టెక్నిక్ను నేర్చుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు కవిత అంతా బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడుతున్నారు. ఆమె ఏది బ్లాక్ అండ్ వైట్లో మొత్తంగా మా ప్రభుత్వం వచ్చింది భౌగోళిక తెలంగాణ సాధించక సామాజిక తెలంగాణను మేము సాధించుకోలేకపోయాము అని చెప్పిన దానిపైన ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి జవాబు లేదు. అట్లాగే ఈ దయాలకు సంబంధించిన విషయంలో కూడా జవాబు లేదు. సో వాళ్ళు ఎంతసేపు అంటే పర్టికులర్గా కేటీఆర్, నాట్ కేసీఆర్, కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే, అంటే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ కవితను ఎట్టి పరిస్థితుల్లో మనకు పోటీదారుగా ఉండడానికి వీల్లేదు, మనము వీలంత వరకు ఆమెను దూరం పెడితే బెటర్ అని తన మనసులో అనుకుంటున్నాడేమో మనకు తెలియదు. ఎందుకంటే ఆ పార్టీలో ఇదంతా అంతఃపుర తగాదాలు, ఇవన్నీ కేసీఆర్ అంతఃపుర తగాదాలు. కనుక అంతఃపురంలో ఏం జరుగుతుందో మనకెవరికి తెలియదు. బయట ఎవరైనా మాట్లాడితే తప్ప మనకు తెలుసుకునే అవకాశాలు కూడా లేవు. అంటే ఇప్పుడు జనరల్గా కేటీఆర్ కానీ ఇంకొకరు కానీ ఆ స్థానంలో వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కూడా అనుకుంటున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినట్లే, నా తర్వాత కేటీఆరే వారసుడు అనే మెసేజ్ ఆల్రెడీ ఎలకతుర్తి సభలోనే కేసీఆర్ ప్రజలకు పంపించారు. ఇది ఇందులో ఎవరికి ఏ రకమైన అనుమానం అక్కర్లేదు, ఏ రకమైన వివాదం కూడా లేదు. కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, పార్టీ పగ్గాలు చేపడతారా ఏంటి అనేది మనకు కొద్ది రోజుల్లోనే భవిష్యత్తులోనే తెలుస్తుంది. సో ఇక కవితను కానీ హరీష్ రావును కానీ అంటే వీళ్ళంతా ఏంటంటే పొటెన్షియల్ నాయకులు, పోటీదారులు. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, కేటీఆర్ అయినా, కేటీఆర్ ప్లేస్లో బహుశా నేనున్నా నాకు కాంపిటేటర్ లేకుండా చూసుకోవాలని అనుకుంటా. ఇది మానవ సహజం. రాజకీయాల్లో ఇది చాలా కంపల్సరీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గురించి చెప్తాను నేను. కేసీఆర్ ఏం చేశాడు, తనకు సమవుజ్జి బయట లేకుండా చేశాడని అని అనుకున్నాడు. బయట అంటే బీఆర్ఎస్ వెలుపల వేరే పార్టీల్లో తనకు ఈక్వలెంట్ ఫోర్స్ ఇంకొకటి లేకుండా చేశాను అని అనుకుంటూ ఉండొచ్చు. సేమ్ టైం ఆ పార్టీలో కూడా తనకు సమవుజ్జి లేకుండా చేసి పారేసుకున్నాడు. ఆ పార్టీలో కూడా తనకు సమవుజ్జి లేని వాళ్ళు కానీ లేదా తనతో సమానమైన సీనియర్లు కానీ లేకుండా చేసుకున్నాడు ఆయన కేసీఆర్. ఎందుకు? ఎప్పుడైనా సరే వాళ్ళతో థ్రెట్ ఉంటుంది. అందుకే చూడండి, మీరు మిగతా పార్టీలాగా ఆ పార్టీలో పొలిట్ బ్యూరో ఉండదు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉండదు, లేకుంటే ఆ పార్టీలో ఇంకొక కమిటీ ఉండదు, ఏది ఉండదు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్. కనుక ఇప్పుడు కవిత గారు ఏ ఇష్యూస్ని అయితే రైజ్ చేస్తూ వస్తున్నారో గడిచిన 2 నెలలుగా, అది ఈ 2 నెలలుగా జరుగుతున్న సన్నివేశాల్లో ముఖ్యంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, సంధించిన విమర్శలకు జవాబులు లేకుండా వాటిని దాటవేస్తూ రావడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అంతిమంగా నష్టమే కలిగిస్తుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.